Good morning everybody. I am Divya from the Department of Computer Science. Today's our topic is empirical estimation models. Empirical estimation model uses empirical mathematical formulas to predict effect by using function points or LOC. అంటే ఏంటి అంటే ఎంపరికల్ ఎస్టిమేషన్ మోడల్స్ అనే వాటిని ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ఎంపరికల్ ఎస్టిమేషన్ మోడల్ని యూజ్ చేసుకుంటాం. ఈ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మ్యాథమెటికల్ ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటుంది. మ్యాథమెటికల్ ఫార్ములాస్లో ఏమేమి ఉంటాయి అంటే ఫంక్షనల్ పాయింట్స్, ఎల్ఓసిస్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే ఇది ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఈ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంపరికల్ ఎస్టిమేషన్ ఫార్ములా ఈజ్ E equals to A plus B into EV power C. Here A, B, C are empirically derived constants. Here A, B, C are empirically derived constants. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటారు. మనకు తెలియాల్సిందల్లా ఏంటి అంటే LOC అనేది తెలియాలన్నమాట. అది తెలిసినట్టయితే మనం ఏం చేయొచ్చు అంటే ఎఫర్ట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. హియర్ ఈ ఈజ్ ద ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్. ఒక మంత్ కనుక వర్క్ చేయాలి అంటే కనుక ఒక ప్రాజెక్ట్ మీద ఎంతమంది పర్సన్స్ అవసరం అవుతారు అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫర్ట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్లో. ఎఫర్ట్ ఎస్టిమేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కోసం ఎంతమంది టీమ్ మెంబర్స్ యూస్ చేసుకుంటున్నాము ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం అనే దాన్ని ఏమంటాము అంటే మనం ఎఫర్ట్ అంటాం ఇక్కడ. సో ఈ ఎఫర్ట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, ఎఫర్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కోసం ఎంతమంది మనుషులు అవసరం అవుతున్నారు అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక మనకి ఇక్కడ కంపల్సరీ తెలియాల్సింది ఏంటి అంటే కనుక సైజ్. సాఫ్ట్వేర్ సైజు తెలిసినట్టయితే కనుక మనం ఈజీగా ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కోసం ఎంతమంది మెంబర్స్ కావాలనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఆ ఎఫర్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈవి అంటే ఏంటి అంటే ఎస్టిమేషన్ వేరియబుల్. ఈ ఎస్టిమేషన్ వేరియబుల్ అనేది అయితే ఎల్ఓసి అయినా అవ్వచ్చు, లేదు అంటే కేఎల్ఓసి అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా అవ్వచ్చు, కిలో లైన్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎల్ఓసి ఓరియంటెడ్ మోడల్. ఫస్ట్ మోడల్ వచ్చి ఏంటి అంటే ఎల్ఓసి ఓరియంటెడ్ మోడల్. LOC oriented model. LOC based models are derived by many scientists. First, Watson and Felix model. E equals to 5.2 into KLOC power 0.91. 0.91. ఇక్కడ ఈ ఈక్వల్స్ టు 5.2 ఇంటూ కేఎల్ఓసి పవర్ 0.91 అన్నాడు. ఇక్కడ మనం ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయాలి అంటే కనుక ఆ కేఎల్ఓసి అనేది ఎంతో మనకి ఆ కౌంట్ తెలిసినట్టయితే మనం ఈజీగా ఏం చేయగలుగుతున్నాము అంటే ఈ కేసులో ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఈ ఫార్ములాని ఎవరు డివైడ్ చేశాడు అంటే వాట్సన్ ఫెలిక్స్ మోడల్. వాట్సన్ ఫెలిక్స్ అని ఆయన డిరైవ్ చేశాడు కాబట్టి ఈ ఈక్వేషన్కి ఏమని పేరు పెట్టాడు అంటే వాట్సన్ ఫెలిక్స్ మోడల్ అని పేరు పెట్టుకున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెయిలీ అండ్ బేసిలీ మోడల్. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ ఈక్వల్స్ టు 5.5 ప్లస్ 0.73 ఇంటూ కేఎల్ఓసి పవర్ 1.16. ఈ ఈక్వేషన్ని ఏమంటాము అంటే బెయిలీ అండ్ బేసిల్ మోడల్. ఇక్కడికి వచ్చేటప్పటికి 5.5, 0.73 ఇవన్నీ కూడా వాడే ఇచ్చేసాడు వాల్యూస్. ఈ కేసులో ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయాలి అన్నా కానీ మనకి ఏం తెలియాలి అంటే నెంబర్ ఆఫ్ లైన్స్. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి మనకు తెలిసినట్టయితే కనుక మనం ఈజీగా ఏం చేయగలుగుతాం అంటే ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ మోడల్ ఈజ్ బోయెమన్ సింపుల్ మోడల్. బోయెమన్ సింపుల్ మోడల్ ఈక్వేషన్ ఈ ఈక్వల్స్ టు 3.2 ఇంటూ కేఎల్ఓసి పవర్ 1.05. ఇక్కడ బోయెమ్ సింపుల్ మోడల్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నా కానీ మనకి ఏం కావాలి అంటే కేఎల్ఓసి వాల్యూ అనేది మనకు తెలిసినట్టయితే కనుక మనం ఈజీగా దేన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎఫర్ట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మోడల్ ఈజ్ డాటీ మోడల్. ఈ డాటీ మోడల్లో
ఈ డాటీ మోడల్లో ఏం జరుగుతుంది, సేమ్ ఇక్కడ కూడా డాటీ మోడల్ అయినా, బోయం మోడల్ అయినా, బెయిలీ మోడల్ అయినా, వ్యాట్సన్ మోడల్ అయినా, ఏ మోడల్లో అయినా కానీ మనం ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక మనకి సాఫ్ట్వేర్ సైజ్ అనేది తెలియాలి. ఈ సాఫ్ట్వేర్ సైజ్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే ఐదర్ ఎల్ఓసి ఆర్ కేఎల్ఓసిలో కనుక మెజర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ వాడు ఏం తీసుకున్నాడంటే కేఎల్ఓసి తీసుకున్నాడు మెజర్ కింద. సో ఈక్వల్స్ టు 5.288 ఇంటూ కేఎల్ఓసి పవర్ 1.047. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ సైజ్ అనేది తెలిస్తే కనుక మనం ఈజీగా ఏం చేయగలుగుతాము అంటే ఎస్టిమేషన్ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం సైజ్ని సాఫ్ట్వేర్ సైజ్ తెలిస్తే మాత్రమే ఎఫర్ట్ తెలుస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మనకి ఏం తెలియాలి, సైజ్ అనేది తెలియాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ సైజ్ అనేది తెలియాలి అంటే కనుక ఈ సైజ్ని మనం ఎలా మెజర్ చేసుకుంటున్నాము అంటే ఐదర్ ఎల్ఓసి ఆర్ ఫంక్షనల్ పాయింట్స్. ఎల్ఓసి మోడల్స్ చూసాం మనం ఇప్పటి వరకు. ఎల్ఓసిస్ని యూజ్ చేసుకొని మనం ఎలా ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఎఫ్పి ఓరియంటెడ్ మోడల్స్, ఫంక్షనల్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఎఫర్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్బర్ట్ అండ్ గ్రాఫ్నీ మోడల్, ఆల్బర్ట్ అండ్ గ్రాఫ్నీ మోడల్. ఈ మోడల్లో ఏం జరుగుతుంది అంటే ఈ మోడల్ ఈక్వేషన్ చూడండి, 91.4 ప్లస్ 0.355 ఎఫ్పి. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనం ఏం చేసాము అంటే ఎల్ఓసి మోడల్స్లో ఎఫర్ట్ని మనం దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం, సైజ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ సైజ్ని ఎలా మెజర్ చేస్తామంటే ఐదర్ ఎఫ్పి ఆర్ ఎల్ఓసి కదా. ఇప్పటి వరకు మనం చూసిన మోడల్స్ అన్నింటిలో కూడా ఎల్ఓసిని యూస్ చేసుకొని ఎఫర్ట్ని ఫైండ్ చేశాడు. ఇక్కడి నుంచి వచ్చే మోడల్స్లో ఎఫ్పిని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాడు అంటే ఎఫర్ట్ని ఫైండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేసుకున్నాడు అంటే ఈక్వల్స్ టు -91.4 ప్లస్ 0.355 ఇంటూ ఎఫ్పి. ఇక్కడ కూడా మనకి ఏం తెలియాలి, సాఫ్ట్వేర్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్పిలో కనుక మనం తెలిసినట్టయితే ఈ ఈక్వేషన్ని యూస్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయగలుగుతాము అంటే ఎఫర్ట్ని ఫైండ్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ కెమర్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఈజ్ కెమెరర్ మోడల్. ఈ కెమెరర్ మోడల్లో ఏం జరుగుతుంది అంటే ఈ కెమెరర్ మోడల్ ఈక్వేషన్ ఎలా ఉంది అంటే ఈక్వల్స్ టు -37 ప్లస్ 0.96 ఇంటూ ఎఫ్పి. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా ఎఫ్పినే. ఎఫ్పి కనుక ఉన్నట్టయితే కనుక మనం ఎఫర్ట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయగలుగుతాం. ఈక్వేషన్ వచ్చి ఈక్వల్స్ టు -37 ప్లస్ 0.96 ఇంటూ ఎఫ్పి. నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ ప్రాజెక్ట్ రిగ్రెషన్ మోడల్. ఈ స్మాల్ ప్రాజెక్ట్ రిగ్రెషన్ మోడల్లో కూడా మనం ఏం యూస్ చేసుకుంటున్నాం అంటే ఎఫ్పినే యూస్ చేసుకుంటున్నాం మెయిన్ క్రైటీరియా కింద. ఈ ఎఫ్పిని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఎఫర్ట్ అనేది ఫైండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎఫర్ట్ని ఎలా ఫైండ్ చేసుకున్నాం, ఈక్వల్స్ టు -12.88 ప్లస్ 0.405 ఇంటూ ఎఫ్పి. ఫంక్షనల్ పాయింట్స్ని యూస్ చేసుకొని ఇది కూడా మనం ఎఫర్ట్ని ఫైండ్ చేసుకున్నాం అన్నమాట. ఇలాగా ఎంపరికల్ ఎస్టిమేషన్ మోడల్ని యూస్ చేసుకొని మనం ఏం చేసాము ఇప్పటి వరకు అంటే ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం అన్నమాట. ఈ ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మనకి ఏం తెలియాలి, సాఫ్ట్వేర్ సైజ్ అనేది తెలియాలి. సాఫ్ట్వేర్ సైజ్ని మనం ఎలా మెజర్ చేస్తాం, ఎల్ఓసి ఆర్ ఎఫ్పి. అందుకే మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఎఫర్ట్ని ఫైండ్ చేయడానికి. ఒకటి ఎల్ఓసి బేస్డ్ మోడల్స్, ఇంకొకటి వచ్చి ఎఫ్పి బేస్డ్ మోడల్స్. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ మోడల్ని మనం యూస్ చేసుకొని మనం ఏం ఫైండ్ చేయొచ్చు అంటే ఎఫర్ట్ని ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ కోకోమో మోడల్. కోకోమో మోడల్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ సాఫ్ట్వేర్. కోకోమో మోడల్ ఈజ్ యూజ్డ్ టు కంప్యూట్ సాఫ్ట్వేర్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ అండ్ టైమ్ ఎస్టిమేషన్. ఇప్పటి వరకు ఎంపరికల్ ఎస్టిమేషన్లో మనం ఎంపరికల్ మోడల్ని యూజ్ చేసి మనం ఏం ఫైండ్ చేసామంటే ఓన్లీ ఎఫర్ట్ని మాత్రమే ఫైండ్ చేసాం. ఈ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ టైంని కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. కోకోమో మోడల్ కెన్ బి అప్లైడ్ ఫర్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మనకి ప్రాజెక్ట్ సైజుని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ కోకోమో మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైజెస్ ఎలా ఉంటాయి అంటే మనకు తెలుసు ఆల్రెడీ, స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు. ఇలా మనం ఏం చేసుకుంటామంటే సైజ్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని 3 కైండ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్స్కి నేమింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చి ఆర్గానిక్ మోడ్ ప్రాజెక్ట్స్, సెమీ డిటాచ్డ్ మోడ్ ప్రాజెక్ట్స్, ఎంబెడెడ్ మోడ్ ప్రాజెక్ట్స్.
ఇలా మనం 3 కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కింద డివైడ్ చేసుకున్నాం. దేన్ని బేస్ చేసుకొని అంటే సాఫ్ట్వేర్ సైజ్ని బేస్ చేసుకొని. ఈ సైజ్ని బేస్ చేసుకొని ఆర్గానిక్ మోడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఏంటి అంటే స్మాల్ అండ్ సింపుల్ ప్రాజెక్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ఆర్గానిక్ మోడ్ ప్రాజెక్ట్స్. స్మాల్ సింపుల్గా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఎందులోకి తీసుకొచ్చామంటే ఆర్గానిక్ మోడ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లోకి తీసుకురావడం జరిగింది. దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్యాన్ బి డెవలప్డ్ బై స్మాల్ టీమ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఈజీగా డెవలప్ చేసేయచ్చు, ఎందుకంటే ప్రాజెక్ట్ సైజ్ కూడా తక్కువగానే ఉంది. సింపుల్ ప్రాజెక్ట్ కాబట్టి స్మాల్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెమీ డిటాచ్డ్ మోడ్ ప్రాజెక్ట్స్. ఈ సెమీ డిటాచ్డ్ మోడ్ ప్రాజెక్ట్స్ మీడియం ఇన్ సైజ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ బై టీమ్స్ విత్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి సెమీ డిటాచ్డ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం అంటే మీడియం ఇన్ సైజ్లో వచ్చి మీడియంగా ఉంటుంది. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ సైజ్ అనేది చిన్నదిగా ఉంది కాబట్టి మిక్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ మెంబర్స్ ఉంటే సరిపోతుంది. అంటే కొంతమంది హైలీ ఎక్స్పీరియన్స్డ్, కొంతమంది మీడియం ఎక్స్పీరియన్స్డ్, కొంతమందికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఈజీగా డెవలప్ చేసేయచ్చు. ఎందుకంటే సైజ్ వచ్చి మీడియం సైజ్ కాబట్టి కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, కొంతమంది లేకపోయినా దానివల్ల ఏమి పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి దీన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు. సెమీ డిటాచ్డ్ అంటే ఏంటి అంటే మీడియం ఇన్ సైజ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంబెడెడ్ మోడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే లార్జ్ ఇన్ సైజ్ అండ్ మోర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ఎంబెడెడ్ మోడ్ ప్రాజెక్ట్స్. ఈ సైజ్లోనూ పెద్దగా ఉండి మోర్ కాంప్లెక్స్ మోర్ డిఫికల్టీ లెవెల్ కనుక ఉన్నట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే ఎంబెడెడ్ మోడ్ ప్రాజెక్ట్స్లోకి వస్తాయి అన్నమాట. అసలు మనం ఇలా 3 టైప్స్లో మనం ఏం చేసాము ప్రాజెక్ట్స్ని డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తెలుసు. ఏంటి అది అంటే ఆర్గానిక్ మోడ్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. వాడు మీకు ఎఫర్ట్ని కానీ టైం కానీ యూజింగ్ కోకోమో మోడల్ అని చెప్పినప్పుడు ప్రాజెక్ట్ టైప్ కూడా ఇస్తాడు. ఆ టైప్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే ఈక్వేషన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీ మీరు ప్రాజెక్ట్ ఏంటనేది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బేసిక్ కోకోమో ఈక్వేషన్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫామ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంపరికల్ అయితే ఓన్లీ 1 ఈక్వేషనే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ కేసులో అంటే మనం ఇక్కడ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, టైంని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2 ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్ ఏంటి అంటే E=AB × KLOC పవర్ BB. ఈ ఏబీలు బీబీలు ఏంటనేది నేను చెప్తాను, వెయిట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం ఈక్వేషన్ యూజ్ చేసుకుంటున్నాం అంటే CB × E⁻DB. హియర్ ఈడి మనం ఇక్కడ ఏం యూజ్ చేసుకున్నాం ఈక్వేషన్, ఈక్వేషన్ ఒకటి, డి ఈక్వేషన్ ఒకటి యూజ్ చేసుకున్నాం. ఈ మీన్స్ ఎఫర్ట్, డి మీన్స్ డెవలప్మెంట్ టైం. ఇక్కడ మనం కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ అంటే ఏంటి అంటే ఎఫర్ట్, డి అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ టైం. ABCBBBDB కోషన్స్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూస్. ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఏబీకి ఒక వాల్యూ ఉంటుంది, సిబికి ఒక వాల్యూ ఉంటుంది, డిడికి ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అవేంటనేది చూద్దాం. వాల్యూస్ ఆఫ్ ద కోషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ప్రాజెక్ట్ టైప్ మనకి 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే ఆర్గానిక్, సెమీ డిటాచ్, ఎంబెడెడ్. ఆర్గానిక్ వచ్చేటప్పటికి ఏబీ వాల్యూ వచ్చి 2.4 ఉంటుంది, బీబీ వాల్యూ వచ్చి 1.05, సిబీ వాల్యూ వచ్చి 2.5, డిబీ వాల్యూ వచ్చి 0.38. సెమీ డిటాచ్డ్ అంటే ఏంటి అంటే మీడియం ఇన్ సైజ్ అండ్ కాంప్లెక్స్. దీనికి వచ్చేటప్పటికి ఏబీ వాల్యూ 3.0, బీబీ వాల్యూ 1.12, సిబీ వాల్యూ 2.5, డిబీ వాల్యూ 0.35. నెక్స్ట్ ఎంబెడెడ్ ప్రాజెక్ట్ టైప్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే లార్జ్ ఇన్ సైజ్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఇలా కనుక ప్రాజెక్ట్స్ ఉన్నట్టయితే కనుక వాటిని ఏమంటామంటే ఎంబెడెడ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటాం. దానికి వచ్చేటప్పటికి ఏబీ వాల్యూ 3.6 ఉంటుంది, బీబీ వాల్యూ 1.20, సిబీ వాల్యూ 2.5, డిబీ వాల్యూ 0.32. ఈ మీరు ఏం చేయాలి, ఒకవేళ మీకు ఎగ్జామ్లో ప్రాబ్లం ఏదైనా అడిగితే కనుక కంపల్సరీ మీరు ఈ టేబులర్ ఫామ్ని
మీరు గుర్తుపెట్టుకొని ఈ టేబుల్ని డ్రా చేసుకొని మాత్రమే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆర్గానిక్ టైప్ ఇచ్చాడు అనుకోండి, ఏబి ఏంటి, బీబీ ఏంటి, సిబి ఏంటి, డిబి ఏంటి అనేది మీకు తెలియాలి. అప్పుడే మీరు ఏం చేయగలుగుతారు అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి కంపల్సరీ మీకు ఏం తెలియాలి అంటే ఈ టేబులర్ ఫామ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం. Let the expected size of a semi-detached software project is 33.3 KLOC. Find effort and time using COCOMO model అని అడిగాడు. ఇక్కడ ప్రాజెక్ట్ టైప్ వచ్చి ఏమి ఇచ్చాడు అంటే సెమీ డిటాచ్డ్ అని ఇచ్చాడు. సెమీ డిటాచ్డ్ అంటే ఏంటి? సెకండ్ టైప్ అంటే మీడియం ఇన్ సైజ్, నెక్స్ట్ కాంప్లెక్స్. ఇలా ప్రాజెక్ట్స్ ఉన్నట్టయితే కనుక వాటిని ఏమంటాము అంటే సెమీ డిటాచ్డ్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఈ సెమీ డిటాచ్డ్ ప్రాజెక్ట్కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఎఫర్ట్ని, టైంని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎఫర్టు, టైము క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక మనం కోకోమో మోడల్ని యూజ్ చేసుకుంటాం. ఆడు అక్కడ ఇచ్చేసాడు యూజింగ్ కోకోమో. ఇక్కడ ఏం చేశాడు? ప్రాజెక్ట్ సైజ్ వచ్చి ఎంతని ఇచ్చాడు? 33.3 అని సైజ్ ఇచ్చేసాడు. మనకు తెలియాల్సిన అలా ఏంటి అంటే ఇక్కడ ఏబి, బీబీ, సిబి, డిబి 4 వాల్యూస్ మీకు తెలిసినట్టయితే మనం ఈజీగా ఏం చేయగలుగుతాము అంటే డెవలప్మెంట్ టైంని, ఎఫర్ట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయగలుగుతాం. ఇది మనకి ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక కోకోమోకి వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటి అంటే ఏబి ఇంటూ కేఎల్ఓసి పవర్ బీబీ. అవునా? ఏబి ఇంటూ కేఎల్ఓసి పవర్ బీబీ. హియర్ సెమీ డిటాచ్డ్కి వచ్చేటప్పటికి ఏబి వాల్యూ ఏంటి అంటే 3.0 ఇంటూ కేఎల్ఓసి సైజ్ ఎంత ఇచ్చాడు? 33.3 పవర్ సెమీ డిటాచ్డ్ బీబీ వచ్చి 1.12. టేబుల్లో ఉన్న వాల్యూస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని అంతటికి క్యాలిక్యులేట్ చేసినట్టే కదా అయితే కనుక 152 వచ్చింది. ఎఫర్ట్ వచ్చి 152% మంత్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చి డెవలప్మెంట్ టైం. ఈ డెవలప్మెంట్ టైంకి ఫార్ములా ఏంటి అంటే సిబి ఇంటూ ఈ పవర్ డిబి. సిబి వాల్యూ ఏంటి? సెమీ డిటాచ్డ్కి వచ్చేటప్పటికి 2.5 ఇంటూ ఈ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. డెవలప్మెంట్ టైం కావాలి అంటే కనుక మనం కంపల్సరీ ఫస్ట్ ఏం చేయాలి? ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ ఎఫర్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ వచ్చి ఎంత? 152 పవర్ డిబి ఏంటి? సెమీ డిటాచ్డ్కి వచ్చి డిబి వాల్యూ వచ్చి 0.35. ఓవరాల్ మనం క్యాలిక్యులేషన్ చేయగా ఏమొచ్చింది అంటే 14.5 మంత్స్లో 152 మెంబర్స్ని యూజ్ చేసుకొని ఏం చేయగలుగుతున్నారు అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలుగుతున్నారు అన్నమాట. రికమెండెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అసలు ఎంతమంది అవసరం అవుతారు అంటే 11 మెంబర్స్ అవసరం అవుతారు అన్నమాట. యావరేజ్గా ఎంతమంది అవసరం అవుతారు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అంటే కనుక 11 మెంబర్స్ అనేవాళ్ళు అవసరం అవుతారు. ఇక్కడ చూడండి, ఈ అంటే ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్, నాట్ ఓన్లీ పర్సన్స్. ఇక్కడ ఓన్లీ పర్సన్స్ అనేవాళ్ళు మీకు కావాలి అంటే కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. N=E/D. ఈ అంటే ఏంటి? ఎఫర్ట్ ఎంత వచ్చింది? 152. మంత్స్ ఎన్ని వచ్చాయి? 14.5. డివైడ్ చేస్తే 11 పీపుల్ యావరేజ్న 14.5 మంత్స్ కనుక వర్క్ చేసినట్టయితే కనుక ప్రాజెక్ట్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. ఇది కోకోమో మోడల్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 5 మార్క్స్లో అయినా అడగచ్చు, లేదు అంటే కనుక మిమ్మల్ని 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడగచ్చు. అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? వాడు ఏమీ అడగడు, జస్ట్ ఏముందని అంటే ఎక్స్ప్లెయిన్ కోకోమో మోడల్ యూజింగ్ ఎగ్జాంపుల్ అని అడిగితే కనుక మీరే ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసుకోవాలి. కంపల్సరీ మీకు ఇక్కడ ఏం గుర్తుండాలి? ట్యాబ్యులర్ ఫామ్ అనేది గుర్తుండాలి. ట్యాబ్యులర్ ఫామ్ని గుర్తుంటే కనుక మీరు ఈజీగా ఏం చేయగలుగుతారు? కోకోమో మోడల్ని మీరు ఇక్కడ రాయడానికి ఏమీ ఉండదు, చక్కగా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేసినట్టు ఉంటుంది అన్నమాట. మ్యాథమెటిక్స్గా అనిపిస్తుంది. సో మీరు ఈజీగా ఏం చేయొచ్చు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ డికంపోజిషన్ టెక్నిక్స్. జనరల్గా మనం ఎఫర్ట్ని మెజర్ చేయాలి అంటే కనుక ఏం చేస్తున్నామంటే సైజ్ని మెజర్ చేసుకుంటాం. మనం ఏది చేయాలి అన్నా కానీ సాఫ్ట్వేర్ సైజ్ అనేది మనకి తెలియాలి. ఈ సైజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ అనేది సైజ్ పెద్దగా ఉన్న కేసెస్లో ఈ సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. యాజ్ ఎ హోల్ అది మనం
అంటే అంత పెద్ద ప్రాజెక్ట్కి మనం ఏం చేయాలి, సైజ్ని మెజర్ చేయాలి అంటే కనుక అది కొంచెం డిఫికల్ట్ టాస్కే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ సైజ్ని ప్రాపర్గా మెజర్ చేస్తేనే మనకి రిమైనింగ్ ఎస్టిమేషన్స్ అన్నీ మనం ఈజీగా మెజర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ సైజ్ని ప్రాపర్గా మెజర్ చేయాలి అంటే కనుక ఈ డికంపోజిషన్ అప్రోచెస్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ డికంపోజిషన్ టెక్నిక్స్ అనేవి 2 టైప్స్ క్లాసిఫై అయ్యి ఉన్నాయి. అవి ఏంటి అంటే డికంపోజిషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, డికంపోజిషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఈ డికంపోజిషన్ టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారంటే సైజ్ని మెజర్ చేయడానికి. ఇక్కడ సాఫ్ట్వేర్ సైజింగ్ అనేదే ప్రాబ్లం. ఈ సాఫ్ట్వేర్ సైజింగ్ అనేది మెజర్ చేయడం కోసం మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి అంటే అది ఫజ్జీ లాజిక్ సైజింగ్ అని, ఫంక్షన్ పాయింట్ సైజింగ్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్, చేంజ్ సైజింగ్. ఈ 4 మెజర్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారు అంటే సైజ్ని మెజర్ చేస్తారన్నమాట. ఎలా ఫుల్లీ లాజిక్ సైజింగ్లో ఏం జరుగుతుంది అంటే దిస్ అప్రోచ్ యూజెస్ అప్రాక్సిమేట్ రీజనింగ్ టెక్నిక్స్ ఫర్ మెజరింగ్ సైజ్. టు అప్లై దిస్ అప్రోచ్ ద ప్లానర్ మస్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయాలి అంటే కనుక ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎన్ని యూజ్ చేసుకుంటున్నారు అనేవి మెజర్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే సైజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఫంక్షన్ పాయింట్ సైజింగ్లో ఏం చేస్తారు అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా సైజ్ని మెజర్ చేస్తారు. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిందే ఎఫ్పి అనేది మనకు తెలిస్తే కనుక ఆ సాఫ్ట్వేర్ సైజ్ అనేది మనం ఈజీగా మెజర్ చేసేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్. సమ్టైమ్స్ ఏం చేస్తాము అంటే డిఫరెంట్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. అప్లికేషన్ ఏరియాలో ఉంటే కనుక అవి మనం ప్రీవియస్గా డెవలప్ చేసేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చేసి మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసేసుకోవడం ద్వారా మనం ఏమవుతున్నామంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసుకోగలుగుతాం. సో ఈ కేసులో సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయాలి అంటే కనుక స్టాండర్డ్ కాంపోనెంట్ సైజెస్ అనేవి ఎలా ఉన్నాయి అనే స్టాండర్డ్ మనం చేసింది కాదు, ఎవరో చేసింది కాబట్టి ఆ సైజ్ అనేది మనం ప్రాపర్గా మెజర్ చేసుకున్నప్పుడు మాత్రం ఏం చేయగలుగుతామంటే సాఫ్ట్వేర్ సైజింగ్ అనే దాన్ని మనం ఈజీగా మెజర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి చేంజ్ సైజింగ్. ఈ చేంజ్ సైజింగ్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా ఎవరో డెవలప్ చేసిన కాంపోనెంట్స్ని మనం తెచ్చి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కాంపోనెంట్స్లో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఏమైంది సైజ్ అనేది చేంజ్ చేసినట్టే మీరు. సో ఆ కేసెస్లో ఆ సైజ్ని కూడా మీరు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకున్నట్టయితే కనుక మనం సైజ్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓవరాల్ సాఫ్ట్వేర్ సైజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ సైజ్ని మనం ఈ మెజర్ చేసినట్టయితే కనుక ప్రాపర్గా మనం ఏం చేయగలుగుతాం అంటే సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయగలుగుతాం. ఇలా సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయడం కోసం 4 లాజిక్స్ని యూజ్ చేసుకుంటారు. ఇలా 4 కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు డికంపోజిషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, డికంపోజిషన్ ఆఫ్ ద ప్రాసెస్. అసలు ప్రాబ్లమ్ బేస్డ్ డికంపోజిషన్ అంటే ఏంటి, ప్రాసెస్ బేస్డ్ డికంపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ బేస్డ్ డికంపోజిషన్ అంటే ఏంటి అంటే బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ స్కోప్ అంటే వేరియస్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటారు. స్కోప్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటే వేరియస్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని ఇండివిజువల్గా సైజ్ని ఎస్టిమేట్ చేస్తారన్నమాట. ఆ సైజ్ అనేది ఎల్ఓసిలో అయినా ఉండొచ్చు, ఎఫ్పిలో అయినా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ టీమ్ క్యాన్ బి డికంపోజ్డ్ ఇంటూ వేరియస్ మాడ్యూల్స్ దట్ క్యాన్ బి ఎస్టిమేటెడ్ ఇండివిజువల్లీ. స్కోప్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ని వేరియస్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఒక్కొక్క మాడ్యూల్ సైజ్ని మెజర్ చేసుకుంటారు అనమాట. ఆ సైజ్ అనేది ఎల్ఓసిలో అయినా మెజర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎఫ్పిలో అయినా మెజర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాసెస్ బేస్డ్ డికంపోజిషన్. Based on process that will be used for developing a software can be decomposed into number of modules. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ మోడల్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ని యూజ్ చేసే ప్రాసెస్ మోడల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ని డికంపోజ్ చేస్తారన్నమాట. ఈ డికంపోజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేసుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేసుకోవాలి అంటే కనుక ఏమేం చేస్తారు ఇక్కడ అంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా మనకి, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. ఏముంటాయి యాక్టివిటీస్ చెప్పండి. సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయడం కోసం ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము అంటే చార్టర్ ప్రిపేర్ చేసుకుంటాము, ప్లాన్ చేసుకుంటాము ప్రాజెక్ట్ కోసం. మనం సాఫ్ట్వేర్ ప్లానింగ్ యాక్టివిటీస్ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఏం చేస్తాము ప్రాబ్లమ్ బేస్డ్ ప్రాసెస్ బేస్డ్ డికంపోజిషన్ అయిన తర్వాత ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా పెర్ఫామ్ చేస్తారన్నమాట.
ఇలా అసలు ఈ డికంపోజిషన్ అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఈ డికంపోజిషన్ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ సైజ్ని ప్రాపర్గా మెజర్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే డికంపోజిషన్ అనేది చేస్తున్నాం. డికంపోజిషన్ అనేది 2 టైప్స్లో పెర్ఫామ్ చేస్తున్నాం, ప్రాబ్లమ్ బేస్డ్, ప్రాసెస్ బేస్డ్. ప్రాబ్లమ్ బేస్డ్ అంటే ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ స్కోప్ని బేస్ చేసుకొని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని మాడ్యూల్స్ని ఇండివిజువల్గా మనం ఏం చేస్తున్నాము అంటే ఎల్ఓసి కానీ ఎఫ్పి ద్వారా కానీ సైజ్ అనేది మనం మెజర్ చేసుకుంటున్నాం. ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే నువ్వు ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ని అయితే యూస్ చేసుకుంటున్నామో ఆ ప్రాసెస్ మోడల్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే డికంపోజ్ చేసుకుంటున్నాము. ఏ డికంపోజిషన్ అయినా ఎందుకు అంటే సాఫ్ట్వేర్ సైజ్ని ప్రాపర్గా మెజర్ చేయడం కోసం. సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేయడం కోసం కొన్ని సైజింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ సైజింగ్ టెక్నిక్స్ అంటే సైజింగ్ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ సైజింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటాం. 4 సైజింగ్ టెక్నిక్స్ ఉంటాయి: ఫజీ లాజిక్, ఫంక్షన్ పాయింట్, స్టాండర్డ్ కాంపోనెంట్ అండ్ చేంజ్ సైజింగ్. ఇలా 4 సైజింగ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ సైజింగ్ ప్రాబ్లమ్ని కొంతవరకు మనం ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. ఈ సైజింగ్ టెక్నిక్స్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాము? ప్రాబ్లమ్ బేస్డ్ డికంపోజిషన్ మనం ఇక్కడ డికంపోజిషన్ అనేది ప్రాబ్లమ్ బేస్డ్ డికంపోజిషన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఆ డికంపోజిషన్కి అయినప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటాం, ఇందులో ఉన్న ఏవో ఒక సైజింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా సైజ్ని మెజర్ చేస్తాం. ప్రాసెస్ అనుకోండి, ప్రాసెస్లో మళ్ళీ మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ఈ 4 టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేసుకోవడం ద్వారా మనం అంటే రిలేటెడ్గా యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ సైజ్ని మెజర్ చేసుకుంటామన్నమాట. డికంపోజిషన్ మెయిన్గా ఎందుకు యూజ్ చేసుకుంటామంటే సాఫ్ట్వేర్ అనేది యాజ్ ఎ హోల్ మనం ఆ సైజ్ని మెజర్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్ కాబట్టి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని చేస్తాం కాబట్టి ఆ డివిజన్ కోసం ఆ డికంపోజ్ చేయడం కోసం ఇక్కడ 2 అప్రోచెస్ని మనం మీట్ అవుతున్నాం. ఆ అప్రోచెస్ ఏంటి అంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఒకటి, ప్రాసెస్ బేస్డ్ ఒకటి. ఈ 2 అప్రోచెస్లో మీరు ఏది యూజ్ చేసుకున్నా కానీ సాఫ్ట్వేర్ సైజ్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.